ప్రకాశం జిల్లాలోనే విలువలకు నిజాయితీకి మారుపేరు అంటే గుర్తొచ్చే వ్యక్తి మన పెద్దాయన దామచల్ల ఆంజనేయులు గారు. కీర్తిశేషులు దామచల్ల ఆంజనేయులు గారి 17వ వర్ధంతి సందర్భంగా కొండేపి నియోజకవర్గంలోని పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఉదయం 11 గంటలకు టంగుటూరు మండలంలోని మల్లవరప్పాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ, అలాగే మన పెద్దాయన దామచల్ల ఆంజనేయులు గారి విగ్రహ ఆవిష్కరణ రెండు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ గ్రామంలో తూర్పు నాయుడుపాలెం గ్రామంలో రేపు భారీ జాబ్ మేళా, మెగా హెల్త్ క్యాంప్ కూడా దామచల్ల కుటుంబ సభ్యులు నిర్వహించడం జరుగుతుంది. దామచల్ల ఆంజనేయులు గారి 17వ వర్ధంతి సంస్కరణ సభ కూడా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, మన నియోజకవర్గ ముద్దుబిడ్డ మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, దామచల్ల ఆంజనేయులు గారి వారసుడిగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారు, ప్రకాశం జిల్లాలోని శాసనసభ్యులు సీనియర్ నాయకులు పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. యావత్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రకాశం జిల్లాలోని దామచల్ల అభిమానులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరూ దామచల్ల కుటుంబానికి నిండు మనసుతోటి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము.